హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకి BA పొలిటికల్ సైన్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో మైనర్ సబ్జెక్ట్ అనమాట. అలాగే మనకి BA పొలిటికల్ సైన్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోర్స్ 3 కింద అయితే ఉంటుంది. అలాగే BA వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో పొలిటికల్ సైన్స్ మైనర్ కింద వాళ్ళకి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇది కోర్స్ 3 ఉంటుంది. మైనర్ కి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది అనమాట. ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా చూద్దాము. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి ఫ్రీక్వెంట్ గా ఇచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి నేను సెలెక్ట్ అయితే చేసి ఇక్కడ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది అందరికి యూస్ఫుల్ అవుతుంది, అన్ని యూనివర్సిటీస్ వారికి కూడా. సో ఓన్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రమే నేను హైలైట్ అయితే చేశాను. అవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. మీకు వెయిటేజ్ కూడా క్లియర్గా అయితే నేను చెప్తాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్తాను ప్రతి యూనిట్ నుంచి, దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కూడా చెప్తాను. మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి థియరిటికల్ గా అయితే ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి టోటల్ 8 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులోంచి మనం ఎనీ 5 అయితే మనం ఆన్సర్ అయితే చేయాలన్నమాట. అలాగే లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి మనకి సెక్షన్ బి లో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగా ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే రాయాల్సి ఉంటుంది. అలాగా 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి 5 యూనిట్స్ నుంచి. టోటల్ గా మనకి 75 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది అనమాట. క్లియర్ కదా? సో యూనిట్ 1 లో ఇంట్రడక్షన్ చూసుకోవచ్చు మీరు. సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసేటప్పుడు మినిమం 2.5 పేజ్ అన్న మీరు రాయాల్సి ఉంటుంది ఆన్సర్ బుక్లెట్ లో. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. షార్ట్ ఆన్సర్స్ అయితే మినిమం హాఫ్ పేజ్ అన్న రాయాల్సి ఉంటుంది. లాంగ్ ఆన్సర్స్ మటుకు 2.5 పేజెస్ అన్న రాయాల్సి ఉంటుంది. యూనిట్ 1 నుంచి మనకి షార్ట్ ఆన్సర్స్ 2 క్వశ్చన్స్ ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు. సో దట్ మనకి యూనిట్ 1 నుంచే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఇవి మాత్రం డెఫినెట్ గా మీరు మిస్ అనేది చేయొద్దు. ఈ మాత్రం 3 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మాత్రం మిగతా 3 క్వశ్చన్స్ అన్న ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓవరాల్ గా అయితే మీరు సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట యూనిట్ 1 నుంచి ఇంట్రడక్షన్. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అప్రోచెస్ లో డెఫినెట్ గా మీరు 6 క్వశ్చన్స్ అనేవి చదవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది డెఫినెట్ క్వశ్చన్ అనమాట మనకి అప్రోచెస్ మీద. సో కన్ఫర్మ్ గా అయితే మీరు ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వడం మీకు వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. అలాగే 3rd క్వశ్చన్, అలాగే 5th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్, ఇవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా ఈ 5 క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ 2 మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ఈ 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది అప్రోచెస్ లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 స్టేట్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. స్టేట్ వచ్చేసి మనకి యూనిట్ నేమ్ అనమాట. సో వీటిలో మనకి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే 3rd క్వశ్చన్, కీ ఎలిమెంట్స్ అని కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఏ విధంగా ఇచ్చినా కానీ మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే 5, 6 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ 5, 6 కనుక ఇవ్వకపోతే మనకు 10th క్వశ్చన్ వస్తారు చూసుకోండి. అండర్స్టాండింగ్ ద నేచర్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్ క్రూషియల్ ఇన్ పొలిటికల్ సైన్స్, ఇది ఇచ్చినా మనకి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. యూనిట్ 3 వచ్చేసి మనకి స్టేట్ లో ఇవి మాత్రం డెఫినెట్ గా ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. మాక్సిమం మనకి కీ ఎలిమెంట్స్ కానివ్వండి, ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్ గా ఈ 5 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3 లో. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి అన్నట్టు మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూనిట్ 3 కూడా మీరు అసలు స్కిప్ అయితే చేయొద్దు. యూనిట్ 3 నుంచి మనకి కూడా 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే యూనిట్ 1 నుంచి మాత్రం డెఫినెట్ గా 15 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అవుట్ ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తారు, అందులో ఒక ట్రయల్ కాబట్టి 15 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు యూనిట్ 2 నుండి. యూనిట్ 3 నుంచి మాత్రం 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 థియరీ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి టోటల్ గా 6 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ గా నేను హైలైట్ అయితే చేశాను. ఇవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. వీటికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 9th క్వశ్చన్. సో ఇవి మాత్రం డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అలాగే 3rd క్వశ్చన్ వీటిలోంచి మనకి డెఫినెట్ గా అయితే ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. అలాగే థామస్ హాబీస్ కానివ్వండి, జాన్ లాక్స్ కానివ్వండి, డెఫినెట్ గా అయితే వీళ్ళిద్దరిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట సోషల్ కాంట్రాక్ట్ థియరీ కింద. సో కన్ఫర్మ్ గా 5, 6 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. లేదంటే మనకి
7-9 లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 6 క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట యూనిట్ 4 నుంచి. టైం ఉంటే మిగతాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి మాత్రం మేజర్ గా మీరు 6 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వాలి యూనిట్ 4 లో థియరీ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. క్లియర్ కదా, ఇది యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 మోడర్న్ స్టేట్. మోడర్న్ స్టేట్ లో కూడా మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవి మాత్రం. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పాను. యూనిట్ 5 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 ఇస్తారు కాబట్టి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 ఇస్తారు కాబట్టి యూనిట్ 5 నుంచి కూడా మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అలాగే థర్డ్, అలాగే ఫోర్త్, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లేకుంటే మనకి 5th క్వశ్చన్ వస్తుంది చూడండి, ఎక్స్ప్లెయిన్ ద కీ కాన్సెప్ట్స్ అసోసియేటెడ్ విత్ ద మోడర్న్ స్టేట్. ఇది కూడా మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో 5th క్వశ్చన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత డిస్టింగ్విష్ బిట్వీన్ మోడర్న్ స్టేట్ అండ్ వెల్ఫేర్ స్టేట్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ కూడా మీరు అసలు స్కిప్ చేయొద్దు. 7th లోంచి 5 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. మిగతా ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, అలాగే 8th 9th లోంచి మనకి ఏ విధంగా 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. కాకపోతే మనకి 5, 7 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లాంగ్ ఆన్సర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డెఫినెట్ గా 7 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. క్లియర్ కదా, టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా 3, 4, 5, 7 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ 4 అన్నా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 5 నుండి. క్లియర్ కదా, ఇవి వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇంట్రడక్షన్, ఫస్ట్ యూనిట్ లో ఇంట్రడక్షన్ లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 4th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే లాస్ట్ 10th క్వశ్చన్, ఇవి మాత్రం డెఫినెట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 7th క్వశ్చన్ ఒకసారి చూడండి, పొలిటికల్ హిస్టరీ వర్సెస్ పొలిటికల్ ఎకనామీ, లేదంటే 10th క్వశ్చన్ పొలిటికల్ ఫిలాసఫీ వర్సెస్ పొలిటికల్ సోషియాలజీ. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు పట్టికైతే వేయాల్సి ఉంటుంది. సో బాక్స్ అయితే వేసి పొలిటికల్ సైన్స్ ఒక సైడ్, పొలిటికల్ ఎకనామీ ఒక సైడ్, లేదా పొలిటికల్ ఫిలాసఫీ ఒక సైడ్, అలాగే పొలిటికల్ సోషియాలజీ ఒక సైడ్ అయితే మీరు రాసి కనీసం 5 పాయింట్స్ అన్న రాయాల్సి ఉంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇచ్చే క్వశ్చన్ అయితే డెఫినెట్ క్వశ్చన్ అనమాట మనకి యూనిట్ 1 నుంచి. ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ 1 నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4th క్వశ్చన్, 7th క్వశ్చన్, అలాగే 10th క్వశ్చన్, ఈ మూడిట్లో 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా అయితే మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది యూనిట్ 1 ఇంట్రడక్షన్ లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అప్రోచెస్. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్, సెకండ్, ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. మనకి మేజర్ గా యూనిట్ 1 కనుక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక 2 ఇవ్వకపోతే యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను 5 క్వశ్చన్స్ అనేవి మనకి మేజర్ గా ఇంపార్టెంట్ కింద హైలైట్ అయితే చేశాను. సో ఈ 5 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్, ఇవి మాత్రం డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట అప్రోచెస్ లో. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యూనిట్ 2 వచ్చేసి. ఓకే కదా, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 2 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 స్టేట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, ఈ మూడిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. అలాగే 8th, 9th లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా మీరు ఈ 5 లోంచి మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా మీరు మిస్ చేయొద్దు. సో ఫుల్ గా అయితే మీరు మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 థియరీ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. ఇందులో కూడా మనకి 5 క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను. సో ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ గా మీరు ప్రిపేర్ అయితే యూనిట్ 4 కనుక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. అక్కడే మనకి కవర్ అయితే అవుతుంది అనమాట షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా. క్లియర్ కదా, అందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్, 10th క్వశ్చన్, ఇవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. 4, 5 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. జీన్ జాక్విస్ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా 4, 5 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే 1, 7, 10 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా వస్తుంది అనమాట యూనిట్ 4 నుంచి థియరీ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్. ఇది యూనిట్ 4 వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 మోడర్న్ స్టేట్. మోడర్న్ స్టేట్ కనుక మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. ఇట్లోంచి మనం 7 క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద అయితే తీసాను. సో ఇవి మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అలాగే 4, 5 లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్. 8th క్వశ్చన్, 11th క్వశ్చన్, 13th క్వశ్చన్, వీటిలోంచి ఏదైనా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. 4, 5 మాత్రం డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. కాబట్టి ఓన్లీ పాస్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు 4, 5 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ మటుకి డెఫినెట్ గా అసలు మిస్ చేయొద్దు. ఇవి మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి యూనిట్ 5 అనమాట.
సో ఈ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా లేదా మోడల్ పేపర్స్ కావాలనుకున్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. పొలిటికల్ సైన్స్ BI ఎవరైతే ఉన్నారో సో పొలిటికల్ సైన్స్ వచ్చేసి మనకి మేజర్ సబ్జెక్ట్ అనమాట. ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది వచ్చేసి మనకి కోర్స్ 4 పేపర్ అనమాట. కోర్స్ 3 పేపర్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అయితే ఉంటుంది, అది మనకి కోర్స్ 3 పేపర్ అనమాట. అలాగే BA వాళ్ళు ఎవరైతే మైనర్ సెలెక్ట్ చేసుకున్నారో సో కోర్స్ 1 కింద అయితే ఉంటుందన్నమాట ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అనేది. ఇది వచ్చేసి మనకి మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్సెస్. సో క్లియర్ గా చూసుకోవచ్చు మీరు ఇక్కడ మేజర్ సబ్జెక్ట్ అనేది. ఇందులోనే మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా అయితే క్లియర్ గా చెప్తాను. సో అవి మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులోనే మనకి లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ కూడా నేను చెప్తాను, అవి మాత్రం డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అనేవి చదవడం వల్ల మీకు పాస్ మార్క్సే కాదు మంచి మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నేమ్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు, లా అండ్ లిబర్టీ. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు, మొత్తం 5 అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ప్రిపరేషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదో మేజర్ సబ్జెక్ట్, సో ముందుగా అయితే 2nd క్వశ్చన్ అలాగే 4th క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. తర్వాత టైం ఉంటే మిగతా 2 క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి చాలా తక్కువైతే ఉంటాయి అనమాట మనకి యూనిట్ 1 లో లా అండ్ లిబర్టీలో. సో డెఫినెట్ గా మీరు ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా 2nd క్వశ్చన్ 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మనకి 2nd క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే క్వశ్చన్ అనమాట, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 4-5 క్వశ్చన్స్ లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది లా అండ్ లిబర్టీ యూనిట్ లో మనకి. ఇవైతే ప్రిపేర్ అవ్వాలన్నమాట, ఓకేనా. ఇందులోనే మనకి షార్ట్ క్వశ్చన్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ వీడియోలోనే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ అన్ని కూడా నేను చెప్తాను, అవి మాత్రం ప్రిపేర్ అవ్వాలి. ఇది వచ్చేసి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి ఈక్వాలిటీ అండ్ పవర్. సో క్లియర్ గా చూసుకోవచ్చు మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో మనకి 2nd క్వశ్చన్ 4th క్వశ్చన్ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ ఇవి మాత్రం డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. సో 2nd 4th లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే 7, 10 ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే ఉంటుంది. 8 అనేది మరియు కన్ఫర్మ్ గా అయితే లాస్ట్ లో అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఏది స్కిప్ చేయడానికి లేదు. ఎవరికైతే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే అన్ని మార్క్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే పాస్ మార్క్స్ కోసమే అనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే నేను హైలైట్ చేసిన ఈ క్వశ్చన్స్ మటుకు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. యూనిట్ 2 వచ్చేసి ఈక్వాలిటీ అండ్ పవర్, క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 రైట్స్. యూనిట్ 3 లో కూడా మనకి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్స్ లో మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3rd క్వశ్చన్ చూడండి, కేటగిరీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. 3rd క్వశ్చన్ కూడా క్లియర్ గా చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్ 7th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇది గెస్సింగ్ మాత్రమే, ఎందుకంటే మనకి న్యూ సిలబస్ కాబట్టి మీరు కనుక క్లియర్ గా ఫాలో అయితే మాత్రం ప్రీవియస్ పేపర్ కూడా మీరు క్లియర్ గా చూసుకోండి. ఇవి రిపీటెడ్ గా ఇచ్చినవి అనమాట. సో ఇవి మాత్రం డెఫినెట్ గా మీరు ప్రిపేర్ అవ్వాలి, సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 10th క్వశ్చన్ కూడా మనకి కేటగరైజెస్ వెల్ఫేర్ థియరీస్ ఆఫ్ రైట్స్, ఇది అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇవి ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ 3rd క్వశ్చన్ అలాగే 5th క్వశ్చన్ 7th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ ఇవైతే ముందు ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతావి కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అలాగే షార్ట్ ఆన్సర్ కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ఐడియాలజీస్. సో క్లియర్ గా చూసుకోవచ్చు టోటల్ గా మనకి 12 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వీటిలో మనకి ఫస్ట్ క్వశ్చన్ అలాగే 3rd క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ అలాగే 12th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. డిఫరెన్సెస్ వేస్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారనమాట, ఓకేనా. టైం ఉంటే మాత్రం 9th క్వశ్చన్ అలాగే మిగతా కూడా ఓవరాల్ గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి రివిజన్ చేసేటప్పుడు, సో దట్ మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అయితే మీరు ఏదైనా క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే రాయగలుగుతారు. సో దట్ మీకు ఈజీ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఆన్సర్ బుక్లెట్ లో మాత్రం డెఫినెట్ గా మినిమం 2.5 పేపర్స్ అనేవి రాయాలన్నమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వాటికి మనకి ప్రతి యూనిట్ నుంచి డెఫినెట్ గా 15 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా థియరిటికల్ గా ఉంటుంది కాబట్టి మీరు బుక్లెట్ లో మనకి ఫుల్ గా అయితే మీరు నింపాల్సి ఉంటుంది.
అలాగే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది మీరు అసలు రాయకూడదు. ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే రాయాలన్నమాట. ఏదైనా క్వశ్చన్ కానీ మీకు ఆ పర్టికులర్ టైంకి రిమెంబర్ అవ్వకపోతే మాత్రం డెఫినెట్గా సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ మాత్రం డెఫినెట్గా అయితే రాయండి. సో దట్ మీకు మార్క్స్ అనేవి యాడ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాత్రం అసలు రాయొద్దు. క్లియర్ కదా? ఇది ఐడియాలజీస్ లో మనకి యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 ISMS. సో క్లియర్ గా చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా మనకి ఇచ్చే క్వశ్చన్స్ అనమాట. వీటిలో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే 5-6 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఏదైనా మనకి టిపికల్ గా ఇస్తే మాత్రం 10th క్వశ్చన్ 12th క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. వీటిలో ఏదైనా ఇవ్వచ్చు మనకి. టైం ఉంటే మాత్రం మిగతా కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ISMS అనేది. ఎందుకంటే మనకి యూనిట్ 5 అనేది కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఈ యూనిట్ నుంచి కూడా మనకి డెఫినెట్ గా 15 మార్క్స్ కానివ్వండి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకి లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లోంచి మనం ఏదైనా ఒకటే రాస్తాం కాబట్టి మనం షార్ట్ ఆన్సర్స్ మటుకి మనకి ఇంటర్నల్ చాయిస్ అనేవి టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇస్తే 8 లో ఎనీ 5 రాయాలి. కాబట్టి యూనిట్ 5 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే యూనిట్ 1 నుంచి అలాగే యూనిట్ 3 నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఒక యూనిట్ నుంచే మనకి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. యూనిట్ 5 అనేది మీరు అసలు మిస్ చేయొద్దు. సో అలాగే ఫస్ట్ యూనిట్ అలాగే థర్డ్ యూనిట్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి షార్ట్ ఆన్సర్స్ మటుకి. ఎందుకంటే మనకి 2 క్వశ్చన్స్ ఇస్తాడు కాబట్టి ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రతి యూనిట్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 లా అండ్ లిబర్టీలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా టోటల్ గా 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 7 లో మనకి 3rd కానివ్వండి అలాగే 7th కానివ్వండి ఈ రెండిట్లోంచి టైప్స్ మీద కన్ఫర్మ్ గా అయితే ఒకటి ఇస్తారు అనమాట. ఎందుకంటే టైప్స్ ఆఫ్ లా లేకపోతే టైప్స్ ఆఫ్ లిబర్టీ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. అలాగే సోర్సెస్ ఆఫ్ లా అలాగే నేచర్ ఆఫ్ లిబర్టీ ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. ఆల్రెడీ చెప్పాను కదా యూనిట్ 1 నుంచి మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి 2 అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. యూనిట్ 1 నుంచి 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఈ 4 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మాత్రం మిగతా 3 క్వశ్చన్స్ కూడా మీరు ఓవరాల్ గా అయితే చెక్ చేసుకోండి. సో దట్ మీకు ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. సో దట్ ఇది వచ్చేసి లా అండ్ లిబర్టీ యూనిట్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. ఈక్వాలిటీ అండ్ పవర్ లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అలాగే 4, 5 అలాగే 7, 8. సో మనకి టైప్స్ మీద ఆల్రెడీ చెప్పాను కదా. మనకి యూనిట్ 1 లో టైప్స్ మీద ఇస్తే ఇక్కడ మీరు పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సోషల్ డైనమిక్స్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ అథారిటీ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ అథారిటీ ఇది కూడా రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు అథారిటీ మీద. సో మనకి డైరెక్ట్ గా అథారిటీ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ మీరు బ్రీఫ్ గా షార్ట్ పారాగ్రాఫ్ అనేది మీరు రాస్తే సరిపోతుంది. మినిమం పేజ్ కి సగం పేజ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. క్లియర్ కదా? సో ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు యూనిట్ 2 ఈక్వాలిటీ అండ్ పవర్ నుంచి. సో ఇది వచ్చేసి మనకి టోటల్ 9 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 రైట్స్. ఇందులో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి టోటల్ 6 క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పాను కదా. యూనిట్ 3 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తారని చెప్పాను కదా. 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. సో మీరు కనుక ప్రిపేర్ అయితే ఏ విధంగా ఇచ్చినా గానీ 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయితే రాయగలుగుతారు. క్లియర్ కదా? సో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ అలాగే 4th క్వశ్చన్ అలాగే 7th క్వశ్చన్ అలాగే 8th క్వశ్చన్ అలాగే 11th 12th. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది యూనిట్ 3 నుంచి. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4. యూనిట్ 4 మనకి ఐడియాలజీస్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ 8 క్వశ్చన్స్ లో మీరు ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ 6th క్వశ్చన్ 8th క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో రోల్ మీద మనకి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఇన్ అనలిజం మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. కీ ఫీచర్స్ ఆఫ్ ఫ్యాసిస్ట్ ఐడియాలజీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనలిజం మనకి 8th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ లో. సో ఇవి కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీకు గనక టైం ఉంటే మాత్రం మనకి ఇంకా టైం టేబుల్ అనేది ఇంకా ఇవ్వలేదు కాబట్టి మీకు చాలా టైం ఉందన్నమాట. సో డెఫినెట్ గా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఫుల్ మార్క్స్ కి అయితే మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. ఓన్లీ పాస్ మార్క్స్ కోసమే ప్రిపేర్ అవ్వద్దు. డెఫినెట్ గా మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మీరు ప్రిపేర్ అయితే అయిపోండి. అప్పుడే మీకు గుడ్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 ISMS లో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 3 అయితే ఇచ్చాను. సో టోటల్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం 7 అయితే ఉంటాయి అనమాట. వీటిలో డెఫినెట్ గా మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషలిస్ట్ ఐడియాలజీస్ అలాగే గోల్స్ ఆఫ్ సోషలిస్ట్ ఐడియాలజీస్ ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. లేకుంటే మనకి 5th క్వశ్చన్ చూడండి ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్క్సిజం. సో ఇది కూడా మనకి డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. చెప్పాను కదా యూనిట్ 5 నుంచి మనకి
2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా అయితే మీరు ఈ 3 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మేజర్ సబ్జెక్ట్ అనమాట, అంటే కోర్స్ 4 పేపర్ అనమాట. సో మీకు కావాలనుకుంటే కామెంట్ సెషన్ లో కామెంట్ అయితే చేయండి, మైనర్ సబ్జెక్ట్ కావాల్సిన వాళ్ళు. అలాగే మనకి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది, అలాగే మేజర్ వారికి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట, ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. కామెంట్ అయితే చేయండి, ఆ వీడియో కూడా నేను చేసేస్తాను అనమాట. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను, మీరు కనుక కామెంట్స్ కనుక చేస్తే మాత్రం. అలాగే ఈ సబ్జెక్ట్స్ అలాగే ఈ క్వశ్చన్స్ కి సంబంధించి మీకు ఆన్సర్స్ కావాలన్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ అలాగే ఈ క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్స్ కావాలన్నా మొత్తం PDF అయితే ఉంటాయి అనమాట. సో కావాల్సిన డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే మన ఛానల్లో పెట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.